ఎస్ఎన్డిపి ఊసుకోవాలి కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుకా ఒక్కొక్కంది, తోలు తీస్తా ఒక్కొక్కంది. అసెంబ్లీలో దానం నాగేంద్ర గారి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు? ఒక చిల్లరగాడు చిల్లర వ్యాఖ్యలు చేసిండు. దాన్ని ఏ విధంగా చూస్తామంటే తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే విధంగా ఆ వ్యాఖ్యలు చేసిండు. నీ అమ్మ అని తెలంగాణ ఊతపదం అని మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. నీ అమ్మ అనేది తెలంగాణ ఊతపదం అన్నోడిని చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్. ఎందుకంటే దానం నాగేందర్ ఎవడని మనకు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? పంజాగుట్ట సర్కిల్లా బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్ అని చెప్పిండు. ఓ బీడీలు అమ్ముకునేటోడు కూడా ఇవాళ రేపు తెలంగాణలో నీ అబ్బా నీ అమ్మ అనే మాటలు మాట్లాడాడు. అంతకంట నీచమైన వ్యక్తిత్వం గల దానం నాగేందర్ అని చెప్పొచ్చు. ఇంకొకటి, తెలంగాణలో తిరగనియరట, తోలు తీస్తారట. తోలు తీయడానికి మటన్ షాప్లో ఇట్లా పనిచేసిండా? తిరగనీయకపోవడానికి గూర్ఖానా ఆయన ఏమన్నా? తెలంగాణ ఏమన్నా ఆయన అయ్య జాగిరి అనుకుంటున్నాడా? తెలంగాణ ఉద్యమంలో అసలు ఆయన పాత్రనే లేదు. తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలు ఎత్తి కొట్టిన చరిత్ర, నీచమైన చరిత్ర దానం నాగేందర్ది. అది పోగొట్టుకోలేకపోగా ఇవాళ మళ్ళీ శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పార్టీనే నట్టేట ముంచి వేరే పార్టీ కండవ కప్పుకున్నాడు. మరి దానం నాగేందర్కు కొంచెమన్నా సిగ్గు లజ్జ ఏదన్నా ఉండేది ఉంటే ఈ ఏ పార్టీలో గెలిచిండో ఆ పార్టీ సభ్యత్వానికి, ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఓట్లకు రావాలి. మళ్ళా ప్రజల దగ్గరికే వచ్చి మళ్ళీ కొట్లాడాలి. నీ అమ్మ అనే పదం ఎంత నీచమైనదో అప్పుడు జనాలు చూపిస్తారు దానం నాగేందర్కు. సీఎం రేవంత్ గారు అక్కలను నమ్ముకుంటే బ్రతుకు బస్ స్టాండే అని కామెంట్స్ చేశారు అసెంబ్లీలో. ఇగో యదా రాజా తదా ప్రజ అన్నట్టుగా రేవంత్ రెడ్డి అనేటైన బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్. తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిన చరిత్ర ఆయనది. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేద్దామని చూసిన చరిత్ర ఆయనది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి అనేటోడు అడ్డిమార్ గుడ్డి దెబ్బల తెలంగాణకు సీఎం అయిండు తప్ప ఏవో పాపం నిరుద్యోగులను మా అన్నలు తమ్ముళ్ళు అనేసి అశోక్ నగర్ సర్కిల్లో రాహుల్ గాంధీని కూర్చుండబెట్టి 2 లక్షల ఉద్యోగాలు అనేసి చెప్పేసి అంటే మసిపూసి మారేడుకాయ చేసిండు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అనేటైనే ఇంత చెండాలుడా అని, ఇంత ఈయనెట్లా తెలంగాణ సీఎం అయిండు అనేసి ఆయన కూడా ఈ మధ్యలో గిచ్చిగిచ్చి చూసుకుంటున్నాడట. నేను సీఎం నా అనేసి. సీఎం అసలు నేను సీఎం నా అని ఆ భావనతోటి అవి వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన. మీరు సీతక్క వీడియోలు, పొన్నం ప్రభాకర్ గారి వీడియోలు మార్ఫింగ్ చేశారా? సీతక్క వీడియోలు, ప్రభాకర్ గారి వీడియోలు మార్ఫింగ్ చేయడానికి మాకు పని పాటలు లేవనుకుంటున్నారా? కాంగ్రెస్ చరిత్ర అది, మార్ఫింగ్ చరిత్ర కాంగ్రెస్ది. కాంగ్రెస్ అంటేనే స్కామ్ల పార్టీ. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది. మేము అట్లాంటి ఏం చేయలేదు. వాళ్ళు ఏవో చిల్లరగా అసభ్యకరంగా ఏవో చేసిండ్రు కదా, ఆ వీడియో వచ్చినాయే మేము ఫార్వర్డ్ చేసినాం కావచ్చు, అంతే. అసెంబ్లీలో సబితేంద్ర రెడ్డి గారు కన్నీళ్ళు పెట్టారు, మీకేమనిపించింది? మహాభారత యుద్ధం ఏ విధంగా జరిగింది? కౌరవులు ఒక మహిళను అసభ్యకరంగా మాట్లాడితే ఆమెను ఏదో చేయాలని చూస్తేనే మహాభారత యుద్ధం జరిగింది. అది శాసనసభలా గనవలేదు, ఆ రోజు కౌరవ సభలాగా అనిపించింది. తెలంగాణ అసెంబ్లీ కౌరవ సభ లెక్క కనిపించింది. ఒక కౌరవ సామ్రాజ్యం, 100 మంది కౌరవులు ఎట్లా నాశనం అయిపోయినరో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా సబితమ్మ కన్నీళ్లతో నాశనం కాబోతున్నది. ఏ ముఖం పెట్టుకొని వచ్చిర్రు అంటే వాళ్ళ భర్తలు చనిపోతే వాళ్ళ ఆశయ సాధన కోసం వాళ్ళు రాజకీయాలకు వచ్చిర్రు అంటే ఏ మొహం పెట్టుకొని వచ్చిర్రు అని మాట్లాడతారు. అట్లా అసలు వాళ్ళకి నీతి జాతి ఏం లేవు, వాళ్ళకి ఏం లేదు, ఓన్లీ డైవర్షను పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని మహిళలను గౌరవించాలి. మహాలక్ష్ములు అన్నారు, మహాలక్ష్ముల పథకాలు అన్నారు, ఆ పథకాలను గాలికి వదిలేసిండ్రు. మహాలక్ష్ములకు ఇచ్చే గౌరవాన్ని కూడా శాసనసభల తోటి శాసనసభ్యురాలికి ఇచ్చే గౌరవం కూడా ఇస్తలేరు. శ్రీధర్ బాబు గారు లేచి మేము సభ వెనుకాల ఉన్నోళ్ళని అన్నాము, సభలో ఉన్నోళ్ళని అనలేదంటూ, సభ వెనుకాల మేమందరం ఉన్నాం. మరి తెలంగాణ మహిళా లోకాన్ని అందరూ అన్నట్టయినా ఇవాళ రేపు ఇప్పుడిప్పుడే మహిళలు రాజకీయాలలోకి వస్తున్నారు. ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు వాడి అంటే రాజకీయాలంటేనే విరక్తి కలిగేలా రాబోయే తరానికి చూపిస్తున్నారు వీళ్ళు. ఇక జాబ్ క్యాలెండర్లో మైసూర్ ఉండదు, జాబ్ క్యాలెండర్లో తెలంగాణ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లో జాబులు ఉండేవి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సినిమా చూసినాము, ఏది మన కోట శ్రీనివాసరావు గారు కోడికి తాడును వేలాడదీసి కూర్చొని తింటారు, ఆ విధంగా ఉన్నది. అలా జాబులు లేవు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి అత్తా లేదు పత్తా లేదు, ఆ సంఖ్యనే పెట్టలేదు.
ఆ డేట్లేవో ఈయన ఇయ్యలేదు. ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అది కూడా అత్తా లేదు పత్తా లేదు, ఏదీ లేదు, బోగస్ డల్లాస్, అంతా గ్యాసు తుస్సు. సీఎం రేవంత్ గారు అమెరికా పర్యటన మీరు ఎలా చూస్తారు? ఇక ఆయన భాష ఆడ ఏమేమి భాషలు వాడతాడో చూద్దాం మరి. ఇక ఆయనకు వచ్చిన భాష ఏందో మరి, ఆ భాష ఏం మాట్లాడతాడో. బట్టల షాపులో బట్టలు అమ్ముకునేవాడు, స్విగ్గీ జొమాటోలో డెలివరీ చేసేవాడు కూడా ఇంగ్లీష్ సూపర్గా మాట్లాడతాడు, అంత మాత్రం చేత తోపు తురుము అనుకోవసరం లేదని చెప్పి సీఎం అంటే బట్టల షాపుల స్విగ్గీ జొమాటోలో మాట్లాడేటోళ్ళకు క్యూరియాసిటీ, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మాతోటి ఎవరన్నా కస్టమర్స్ మాట్లాడితే మా ఇజ్జత్ పోతుందని నేర్చుకుంటారు. మరి ఈయనకి ఇజ్జత్ లేదు కదా, ఎక్కడికన్నా పోయి అమెరికాకు అటో ఇటో పోయి మరి మాట్లాడాలి, నేను నేర్చుకోవాలని సోయి లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇంగ్లీష్ రాకపోతే ఏంటి, పాలనలో మాకు దమ్ముంది అంటున్నాడు సీఎం గారు, మీరేమంటారు? ఈ పాలన 8 నెలలల్లనే ఆయన పాలన ఎంత విరక్తి చెందినరో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఫ్రీ బస్సు ఎట్లా ఉంది? ఫ్రీ బస్సు తన్నుకునుడు, గుద్దుకునుడు, ఎల్లిపాయలు పొట్టు తీసుకునుడు, గోరెంటాకులు పెట్టుకునుడు, బుడ్డ పోరగాడు ఏడిస్తే తీసుకుపోయి గోరుముద్దలు తినిపించుల్లా ఉంది. నమస్తే అండి. నమస్తే.